అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ ఆదివారం ఇండియా దక్షిణాఫ్రికా మధ్య జరిగే మ్యాచ్కు అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారనే విషయమై ఎవరి లెక్కలు వాళ్ళు వేస్తూనే ఉన్నారు. ఇక ఈ హై వోల్టేజ్ మ్యాచ్కు ముందు ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ మన టీం గురించి చేసిన అనాలిసిస్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. పాంటింగ్ ఏమన్నాడంటే, ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ అనగానే అందరూ జస్ప్రీత్ బుమ్రా గురించే చర్చించుకుంటున్నారు. కానీ నా లాజిక్ ప్రకారం సఫారీలకు బుమ్రా అనేది ఒక మేనేజ్ చేయగలిగే థ్రెట్ మాత్రమే. ఎందుకంటే ఆఫ్రికా టీంలో రబాడా, నాట్జే, మార్కో జాన్సన్ లాంటి వరల్డ్ క్లాస్ పేసర్లున్నారు. అంటే బుమ్రా వేసే స్పీడ్ బంతులను వాళ్ళు నెట్స్ లో రోజు ఫేస్ చేస్తూనే ఉంటారు. అది వాళ్ళకి కొత్త కాదు, ఒక అలవాటైన ట్రాఫిక్ సిగ్నల్ లాంటిదే. కానీ సౌత్ ఆఫ్రికా కొంప ముంచబోయేది మాత్రం మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి. అతడి చేతిలో బంతి ఒక అన్రీడబుల్ క్యూఆర్ కోడ్ లాంటిది. దాన్ని స్కాన్ చేద్దామని బ్యాటర్లు ప్రయత్నించేలోపే వికెట్లు గాల్లో కలిసిపోతున్నాయి. వరుణ్ చక్రవర్తి వేసే ఆ గూగ్లీలు, క్యారమ్ బాల్స్ సఫారీ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తాయి. ఇదే పిచ్ పై నెదర్లాండ్స్ మ్యాచ్ లో 17 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. పేస్ బౌలింగ్ ని సౌత్ ఆఫ్రికా ప్లేయర్లు ఈజీగా ఆడేస్తారు. కానీ వరుణ్ చక్రవర్తి విసిరే ఆ మిస్టరీ స్పిన్ దెబ్బకు ఏ మాత్రం తడబడినా అహ్మదాబాద్ గడ్డ మీద వాళ్లకి ప్యాకప్ తప్పదు. ఈ ప్రపంచ కప్ లో ఇండియాకు వరుణ్ చక్రవర్తి అసలైన బ్రహ్మాస్త్రమని పాంటింగ్ పేర్కొన్నాడు. పాంటింగ్ మాటలను బట్టి ఈ సూపర్ 8 మ్యాచ్లో స్పిన్నర్ల పాత్ర ఎంత కీలకమో అర్థమవుతోంది. మరి పాంటింగ్ చెప్పినట్టు వరుణ్ చక్రవర్తి తన మిస్టరీతో సఫారీ నడ్డి విరుస్తాడా, లేక రబాడా అనుకో మన బ్యాటర్లకు చుక్కలు చూపిస్తారా అనే విషయం ఆదివారం రాత్రి తేలిపోతుంది.